సో ప్రెగ్నెన్సీలో మీరు 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ లాంటి హై డోసెస్ అనేది తీసుకోకూడదు. ప్రెగ్నెన్సీలో 1000 నుంచి 2000 అంటే 1000 నుంచి 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ మాత్రమే మీరు తీసుకోవాలి. అండ్ దాంతోపాటు కాల్షియం కనుక తీసుకున్నట్టయితే దాని అబ్జార్ప్షన్ అనేది బెటర్గా ఉండి మీకు ఆ ఎఫెక్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటి అంటే ఒబీస్ ఉండే వాళ్ళలు, అంటే ఎక్కువగా ఇంట్లోనే ఉండేవాళ్ళు, బయటికి వెళ్ళని వాళ్ళల్లో హై డోసెస్ ఆఫ్ విటమిన్ డి అనేది ప్రెగ్నెన్సీలో అవసరం ఉంటుంది. వాళ్ళకి ఆల్మోస్ట్ 2000 నుంచి 2500 ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు ప్రతిరోజు విటమిన్ డి అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. సో మీ విటమిన్ డి రిక్వైర్మెంట్ అనేది మీ రిస్క్ బట్టి, అంటే మీకుండే రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి మేము సజెస్ట్ చేస్తాము. అండ్ ముఖ్యంగా అందరి ఆడవాళ్ళల్లో కూడా ఈ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంటుంది కాబట్టి 1000 నుంచి 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు కూడాను విటమిన్ డి అనేది సెకండ్ ట్రైమిస్టర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎటువంటి మెడిసిన్స్, అన్ని రకాల మెడిసిన్స్ అంటే ఐరన్, కాల్షియము, విటమిన్ డి అనేది అవాయిడ్ చేయటమే బెటరు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో హై డోసెస్ ఆఫ్ విటమిన్ డి అనేది అవాయిడ్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.